లైట్స్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ. లైట్ ఇక అన్నీ ఒకటే రోజు కాదు, రోజుకొకటి ఇక్కడ నుంచి. అంటే 6 గ్యారెంటీలాగా అనుకోకూరి, ఖచ్చితంగా అమలు అవుతుంది మనది రోజుకో పాట. ధన్యవాదాలు అందరికీ. ఒక చిన్న ప్రయత్నము. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాట మాట్లాడినా కూడా నేరమే, పాట పాడినా కూడా నేరమే. కనీసం నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా సంవత్సరం నాది కూడా 50 years అయిపోయింది. నేను ఎన్నడూ కూడా చూడలేదు. తెలంగాణ సమైక్యాంధ్ర నిర్బంధాన్ని కూడా ఎదుర్కొని మనము పాటలు పాడినప్పటి సందర్భం కూడా చూసినాం. కానీ ఒక నియంత అంబేద్కర్ ఏ రాజ్యాంగం ద్వారానైతే ప్రభుత్వాలు ఏర్పడ్డాయో ఆ ప్రభుత్వాల ఏర్పాటు కారణమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజున కూడా దండెయ్యకుండా అరెస్టులు చేసినటువంటి ఒక నియంతను చూసిన తర్వాత ఇట్లాంటి ఒక ప్రయత్నం చేయాలి. మేము కూడా అనుకుంటా ఉన్నాం, నీకే కాదు ఉపాయం, మాకు కూడా ఉంటుంది. నువ్వు పాట వాడనీయకపోవచ్చు, మాట్లాడనీయకపోవచ్చు, కానీ సెల్ ఫోన్లు అయితే నీ అయ్య జాగిరి కాదు కదా, చేతులలో ఉన్న సెల్ ఫోన్లు. ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి చెప్పాలనుకునేది చెప్తాం. పాట ద్వారా అయితే పాట ద్వారా, మాట ద్వారా అయితే మాట ద్వారా, కళారూపాల ద్వారా అయితే కళారూపాల ద్వారా, షార్ట్ ఫిలిం కానీ ఇందాక మా సీనన్న అంటా ఉన్నాడు, పాలమూరు మా సీనన్న, ఇక గిట్ల కాదు ఒక సినిమాని తీసి బలగంలాగా ఊర్లో ఉత్తగా వేద్దాం పాయిగా చూసుకుందాం అని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత సీనన్న కూడా చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో భాగంగా ఈ చిన్న ప్రయత్నం, ఇది నమ్మి నానపోస్తే పుచ్చిబూరలు అయినా కాలేదని రేపు జనం తేల్చుకుంటారు. కాబట్టి ఒక చిన్న ప్రయత్నానికి సహకరించినటువంటి నా మిత్రులందరికీ, చాలామంది మిత్రులు సహకరించారు, చాలామంది సలహాలు ఇచ్చారు. మా కర్ణత సార్తో ఒక 15 రోజులు మాకు లొల్లి అయింది. వాస్తవంగా నా పేరు వేరే ఉండేదాన్ని, కానీ మళ్ళా మా రామన్న సూచన మేరకు, కర్ణప్రభాకర్ సూచన మేరకు, చోమరుగు రాజు సూచన మేరకు పాట అది కొంచెం టైటిల్ కూడా మార్చుకుని, టైటిల్ నాది కాదు, టైటిల్ రామన్న పెట్టింది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. 2-3 దానిలో మా దేశపతి కూడా చాలాసేపు చర్చ దీని మీద మాట్లాడుకున్నాం. ఈ ప్రయత్నాన్ని మొదటి ప్రయత్నంగా చిన్న ఏమైనా ఉంటే కూడా మీ సలహాలు కూడా నేను మళ్ళీ స్వీకరిస్తా. ప్రతి నెలకు 20 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా చేయాలన్నటువంటి ఆలోచన కూడా మేము చేయడం జరిగినది. దీనికి ఒక మాట చెప్పగానే తెలంగాణ భవన్ నుంచి మాకు పూర్తి సంపూర్ణ సహకారాలు అందించినటువంటి అన్నక్ చంద్రశేఖర్ అన్న కావచ్చు, వాళ్ళ కార్యాలయ సిబ్బందులు కావచ్చు, దీనికి అన్ని విధాల సహకరించినటువంటి మిత్రులందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మిత్రులారా, అతి తక్కువ సమయంలో ఈ 22 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ని చూడటానికి విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి సంవత్సర పాలల్ని 22 నిమిషాల్లో చక్కగా కళ్ళకు గట్టినట్టుగా ఒక్కొక్క సీన్ వస్తుంటే చప్పట్లు కొట్టినటువంటి మీలే అనుభవంలో ఉన్నటువంటి ప్రజలు, తమ బాధను అనుభవిస్తున్నటువంటి ప్రజలు, ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి సామాన్యుడు తమ ముఖంలో ఇంత పని అయిపోయినటువంటి బాధ కలుగుతున్నటువంటి ప్రజలకు చక్కగా ఈ సంవత్సర కాల పాలనని చూపించినటువంటి మిత్రుడు రస్మయ్యకి అభినందనలు తెలియజేస్తూ, పార్టీ కార్యాలయం పక్షాన వారికి కేటీఆర్ గారిని సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. చారన్న ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన విజ్ఞప్తి. చాలా చక్కటి ప్రయత్నం సోదరులు రసమయ్య బాలకృష్ణ గారు చిన్న నిడివి కలిగినటువంటి టెలిఫిలిం తీయడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీ రామారావు గారు, పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమ సమయంలో
కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సందేశాలను తెలంగాణ ప్రజలను శక్తిగా మలిచేటువంటి క్రమంలో కేసీఆర్ గారు అనేక రూపాలుగా ప్రజల్లోకి ఆనాటి పాలకుల దుర్మార్గాల్ని తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో వారికి చేదోడు వాదోడుగా ఉండి తన ధూమ్ధామ్ ద్వారా ప్రజలందరినీ ఉర్రు తొలగించడమే కాకుండా వారి భాషలో వారి భావాలను గొప్పగా ఆ రోజు చైతన్యవంతం చేసినటువంటి పాత్రధారి రసమై బాలకిషన్ గారు. తెలంగాణ రావడం, కేసీఆర్ గారి నాయకత్వాలు స్వర్ణయుగాన్ని చూడడం ఒక అపురూపమైనటువంటి ఘట్టం కాబట్టి మళ్ళీ సంవత్సరం క్రితం వచ్చినటువంటి ఈ దుర్మార్గపు పాలన ఇవాళ మనమందరం కూడా ముక్త కంఠంతో బాలకిషన్ గారి ప్రయత్నాన్ని అభినందించాలి. కారణం ఏంటంటే ఆయన ఈ చిత్రం ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నది. ఇవాళ మధుసూనాచార్య అన్న నువ్వు చూసినావు కానీ మరి నీ పాత్ర ఏంది ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో అనేటువంటి ఒక అంతర్గతమైనటువంటి సందేశం ఉన్నది కాబట్టి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మనమందరం కూడా మరొక్కసారి గతాన్ని నెమరు వేసుకొని ఆ రోజు ఎటువంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలందరినీ తట్టిలేపినామో ఈ దుర్మార్గ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకానికి వ్యతిరేకంగా మళ్ళీ ప్రజల్ని కూడగట్టాల్సినటువంటి బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. కాబట్టి ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసన, ప్రజలు వ్యక్తీకరిస్తున్నటువంటి ఆవేదనను ఇంకా ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోవడానికి వారు చేసినటువంటి ప్రయత్నం మనందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఒక చక్కటి మాట చెప్పిండు. ఇది ఇంతటితోని కాదు, ఈ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం, రాక్షసత్వానికి పర్యాయపదంగా ఈరోజు రాష్ట్రంలో ఈ పాలన కొనసాగుతున్నది. కాబట్టి నువ్వు ఎన్ని అణచివేతలు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించినా మేము మాదైనటువంటి తీరుగా స్పందిస్తాం, ఈ ప్రజల్ని సమీకరిస్తాం, అడుగడుగున నిన్ను ప్రశ్నిస్తాం, నీ దుర్మార్గాన్ని ఎండగడతాం, చివరికి ఏ ప్రజలనైతే నువ్వు మోసం చేసినావో ఆ ప్రజల చేత నీకు తగిన గుణపాఠం చెప్పి తీరుతాం అనేటువంటి సంకల్పంతో వారు చేసినటువంటి ప్రయత్నానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పెద్దలు మహమూద్ అలీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు జనరల్ సెక్రటరీ పార్టీ ఆఫీసు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు ఎమ్మెల్యే మూటా గోపాల్ గారిని, పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, శాసన మండలి సభ్యులు శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా డాక్టర్ రాజయ్య గారిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు క్రాంతి గారిని, మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని, మాజీ శాసనసభ్యులు లింగయ్య గారిని, అదేవిధంగా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు దేవరగద్ర పిలిచాను, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని పిలిచిన, ఆల్రెడీ నేను పిలిచినాను, రండి మీరు రండి. అదేవిధంగా రవిశంకర్ మాజీ శాసనసభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, చిన్నయ్య మాజీ శాసనసభ్యుడు, అదేవిధంగా డాక్టర్ ఆనంద్, అదేవిధంగా పెద్దలు దేవిప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు పెద్దలు జీవి గారు కూడా, మా అధ్యక్షుడు కరీంనగర్, ఎందుకంటే నాకు దెబ్బ పడుతుంది. ఇదే ఒక చిన్న మనం ఏంటంటే ఇది హాల్ కాబట్టి పెద్దలు రేగ కాంతారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. అయితే ఇది హాల్ కాబట్టి కొద్దిగా సౌండ్ మీకు అట్లా అనిపిస్తుంది, బాక్సులు కానీ మనకు సెల్ ఫోన్లలో కానీ మన హోమ్ థియేటర్లలో కానీ టీవీలలో కానీ ఇది స్టీరియో చేయించినాము, చాలా క్లారిటీగా ఉంటుంది సౌండ్. కొంచెం తమ్ముడు మాజీ పార్లమెంట్ సభ్యులు సుమన్ని వేదిక మీదకి రావాలి, కనిపించట్లేదు తమ్ముడు, పైకి రావాలి రావాలి. ఓ ఎంపీ సాబ్ రండి. సౌండ్ చాలా బాగుంటుంది. అయితే 9 తారీఖు నాడు కూడా ఇంకోటి కొత్తది కూడా వస్తూ ఉన్నది, తెలంగాణ తల్లి కోస అనేది కూడా ఒక చిన్న 5 minutes కూడా చేయడం జరిగినది. అట్లా నెలకొకటి ఏమేం చేయాలని కూడా అన్నీ చేసుకున్నాము. మీ అందరి సహకారం ఉండాలి. ఆర్బీ సబ్స్క్రైబ్ చేయడానికి దానికోసం కాదు నేను చేసింది, కానీ ఎవరైనా మళ్ళీ మీ దానిలో యూట్యూబ్లలో పెట్టుకుంటే వాడిని బెదిరియడం దానికే తీపిచ్చేస్తారు. ఎవరైనా పెట్టుకుంటా ఉంటే దాన్ని బెదిరిస్తూ ఉంటారు. ఈ పెట్టడం కానీ టీవీలలో వేయడం కానీ వీలు కాదు. కాబట్టి నేనే ఆర్బీ టీవీ చిన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తూ ఉన్నా.
దానిలో అప్లోడ్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఎవరైనా ఆర్బీ అంటే ఇక చాలా ఉంటాయి, నువ్వు అంటే రసమై పలికిన అనుకో, అది రెబల్, దాంతో పెట్టుకోవద్దు. కాబట్టి అది ఒక్కటి, దాన్ని అంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు మన పాటలు కానీ ఇది, ఎందుకంటే చాలామంది యూట్యూబ్లలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళని ఇబ్బంది కలిగించద్దన్న ఉద్దేశంతో నేనే కొత్త ఛానల్ ఒకటి ఓపెన్ చేస్తా ఉన్నా. దానికి తప్పకుండా మీరు సహకారం అందిస్తారని, వాస్తవంగా దీనికి ఇంకా ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా రావాల్సింది ఉండే. 9 తారీఖు నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్లో ఉంది కాబట్టి శంబూర్పూర్ రాజు రాలేదు. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే దీనికి వారు చాలా సహకరించిండు, నాకు చాలా విషయాలలో సహకరించాడు.